మొత్తం మీద ఇక్కడ కంచె గచ్చిబౌలికి సంబంధించినటువంటి భూముల వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వానికి అటు హెచ్సియు అంటే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులకు మధ్య ఒక యుద్ధ వాతావరణం కనిపిస్తూ ఉంది. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది, టీజీఐఐసికి ఇచ్చేసి అక్కడ చాలా జేసీబీలు తర్వాత బుల్డోజర్లు అవన్నీ పెట్టేసి గుట్టలు తర్వాత అక్కడ ఉన్నటువంటి చెట్లు అవన్నీ కూడా సాపేసేటువంటి కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. లేదు ఇది మా యూనివర్సిటీకి సంబంధించినటువంటి భూమి, మా విశ్వవిద్యాలయానికి సంబంధించినటువంటి భూమి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో దీన్ని తీసుకోవడానికి వీల్లేదు అని చెప్పేసి అక్కడ వచ్చి విద్యార్థి సంఘాలన్నీ కూడా ఆందోళన చేస్తూ ఉన్నాయి. తర్వాత దీనిపైన ప్రభుత్వం ఏం చెప్తా ఉంది, ఇది మేము కోర్టులో కేసు వేసిన తర్వాత కేసు తెలంగాణ రాష్ట్రానిదే, తెలంగాణ ప్రభుత్వానిదే ఈ భూమి అని చెప్పేసి తేలిపోయింది కాబట్టి ఇది ప్రభుత్వానికే చెందుతుంది అనేటువంటిది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నటువంటి మాట. లేదు ఒకవేళ అట్లా తీసుకోవాలనుకుంటే దానికి సంబంధించి కమిటీ ఉంటుంది, తర్వాత దాంట్లో సభ్యులు ఉంటారు, వాళ్ళందరికీ కూడా అంటే ఆమోదం తెలిపిన తర్వాతనే తీసుకోవాలి. అయితే ఎట్టి పరిస్థితుల్లో ఇది హెచ్సియు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి భూమి అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి రిజిస్ట్రార్ అంటా ఉన్నాడు. ఇక్కడ విద్యార్థులు మాత్రం ఆందోళన చేస్తూ ఉంటే పోలీసులు అరెస్ట్ చేసి తర్వాత లోపలికి అంటే పోలీస్ స్టేషన్లో పెడుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. దీనిపైన రాజకీయం చేస్తున్నటువంటి కొన్ని పార్టీలు అక్కడ బీఆర్ఎస్ నుంచి చాలామంది నేతలు అటు శ్రీనివాస్ గౌడ్ కానీ తర్వాత ఎమ్మెల్సీ కానీ ఇంకా కొంతమంది కేటీ రామారావు వాళ్ళు కూడా అందరూ కూడా వెళ్ళేసి గతంలో భూములు అమ్మొద్దని చెప్పేసి అన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పుడు భూములు ఎట్లా అమ్మిపిస్తావు, అమ్మడానికి ఎట్లా పచ్చజెండా ఊపుతావు, ఇందులో స్వప్రయోజనాలు దాగి ఉన్నాయనేటువంటిది అక్కడ కేటీ రామారావు ఆరోపిస్తున్నటువంటి మాట. ఏది ఏమైనప్పటికీ ఇక్కడ ఈ భూ వివాదానికి సంబంధించి అంటే అక్కడ ఏం లేవు, చెట్లు చేమలు లేవు, పెద్దగా ఏం లేదు, అంతా మంచిగానే ఉన్నదని చెప్పేసి ఇక్కడ ప్రభుత్వం చెప్తా ఉంటే లేదు అక్కడ వన్యప్రాణులు నివసిస్తూ ఉన్నాయి, అక్కడ జింకలు ఉన్నాయి, తర్వాత నెమళ్ళు ఉన్నాయి, రకరకాలుగా అంటే ప్రకృతికి సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి పశుపక్షాదులన్నీ కూడా అక్కడ జీవిస్తూ ఉన్నాయి, వాటికి ఆటంకం కలుగుతుంది అని చెప్పేసి పర్యావరణవేత్తలు చెప్తున్నటువంటి మాట. ఏది ఏమైనప్పటికీ భూ వివాదానికి సంబంధించి మరి 400 ఎకరాల భూమిని ఎట్లా అమ్ముతారు అని చెప్పేసి అక్కడ భారతీయ జనతా పార్టీ అడుగుతూ ఉంది. అంటే భూములు అమ్ముకోవడం ద్వారానే ఒకవేళ రాష్ట్రానికి అప్పులు ఉంటే లేకపోతే రాష్ట్ర ప్రభుత్వాన్ని నడపాలంటే భూములు అమ్మడం ద్వారానే మరి ప్రభుత్వాన్ని నడుపుతామంటే ఎట్లా అని చెప్పేసి అక్కడ భారతీయ జనతా పార్టీ అడుగుతూ ఉంది. నిజంగా కూడా ఇందులో వాస్తవం ఉంది. అంటే గతంలో కేసీఆర్ ఈ రకమైనటువంటి పరిపాలన కొనసాగించిండు, తర్వాత ఇక్కడ కోకాపేటలో ఎకరాల భూములు అమ్మేసిండు, తర్వాత రకరకాలుగా భూముల అమ్మకం ద్వారా వచ్చినటువంటి ఆదాయంతో రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్పుడు కొంతవరకు అట్లా ఆదాయంగా సమకూర్చుకున్నారు. అయితే ఈ ఆరోపణల నేపథ్యంలో ఆ ప్రభుత్వాన్ని పక్కకు పెట్టేసిండ్రు. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అంటే ప్రజలు కోరుకున్నటువంటి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి కూడా ఇప్పుడు కూడా మరి ప్రభుత్వం నడవాలంటే ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూములు అమ్ముకోవాలంటే ఇదెక్కడి న్యాయం అని చెప్పేసి నిజంగా కూడా చాలామంది సామాజికవేత్తలు ఆందోళన చేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ జరగాల్సింది ఏంటి అంటే ప్రభుత్వం మాదని చెప్పేసి ప్రభుత్వం చెప్తా ఉంది, లేదు యూనివర్సిటీకి సంబంధించినటువంటి భూమి అని చెప్పేసి కంచె గచ్చిబౌలిలోని భూమి మాదే అని చెప్పేసి అక్కడ యూనివర్సిటీలో ఉన్నటువంటి రిజిస్ట్రార్ చెప్తా ఉన్నారు. మరి రిజిస్ట్రార్ చెప్తున్నారు మంచిగానే ఉన్నది, కానీ యూనివర్సిటీ తరఫున కోర్టులో మరి కేసు వేసి ఇది మా భూమి అని చెప్పేసి ఎందుకు కొట్లాడడం లేదనేటువంటిది కూడా ఇక్కడ మరొక ప్రశ్న. కాబట్టి ప్రభుత్వము తర్వాత ఇక్కడ యూనివర్సిటీ కూడా అక్కడ ఉన్నటువంటి రిజిస్టర్ కానీ లేకపోతే వీసీ కానీ దీనికి సంబంధించి మరి పూర్తి స్థాయిలో ఆ కోర్టులో కేసు వేయాల్సిన అవసరం ఉన్నది. ఆ తర్వాత నిజంగా మరి ఎటు తేలితే అటు అది రావాల్సిన అవసరం ఉంది. కాకపోతే ఏంటంటే ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నప్పటికీ కూడా దాన్ని అమ్మకానికి పెట్టడం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో సమంజసం కాదు అని చెప్పేసి క్లియర్గా అన్ని ప్రజా సంఘాలు కానీ తర్వాత ప్రజలు కానీ అంటున్నటువంటి మాట. ఎందుకంటే విద్యార్థుల కోసం లేకపోతే రేపటి భవిత కోసం మరి భూములను ఆనాడు కేటాయిస్తే వీటిని ఇప్పుడు కనీసం వాటికి రిజిస్ట్రేషన్ తర్వాత అటువంటి చేసుకోలేదంట అప్పట్లో. ఈ చేసుకోనంత మాత్రాన మళ్ళీ గుంజుకోవడం ఏంటిదని చెప్పేసి దానిపైన ఆందోళన వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.